హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈరోజు సండే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే సాటర్డే ఎపిసోడ్లో బిగ్ బాస్ నాగార్జున తనుజ గారిని టార్గెట్ చేశారనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే టికెట్ ఫినాలే విన్నర్ అయినటువంటి కళ్యాణ్ పడాలకు దక్కవలసినటువంటి సత్కారం దక్కలేదా అంటే 100% దక్కలేదు అని చెప్తాను. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సాటర్డే ఎపిసోడ్లో ఎవరు సేవ్ కాలేదు కదా, సండే ఎపిసోడ్లో సేవింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు ఎలా సేవ్ అవుతారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరి మధ్యలో జరగబోతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఒక కంటెస్టెంట్ గురించి ఇంకో కంటెస్టెంట్ని బలి చేస్తున్నారా దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎందుకంటే బర్నీ గారిని సేవ్ చేయడం కోసం ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేషన్ చేయబోతున్నారు అంటే దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా? వీళ్ళ ముగ్గురుట్లో మీ సపోర్ట్ ఎవరికి ఉంది, వీళ్ళ ముగ్గురుట్లో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సాటర్డే ఎపిసోడ్లో మొత్తం ఎపిసోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ టీము అలాగే నాగార్జున గారు తనుజను టార్గెట్ చేశారంటే 100% టార్గెట్ చేశారని అనిపించింది. ఎందుకంటే తనుజ చేసిన మిస్టేక్లన్నీ చిన్న చిన్న మిస్టేక్లే, అవి చూడనట్లు వదిలేయచ్చు. కానీ ప్రతి మిస్టేక్ని భూతద్దంలో పెట్టి మరి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 10 వారాల్లో మొత్తం తనుజకు సంబంధించిన పాజిటివ్ ఎపిసోడ్లు ప్రతి శనివారం ఆదివారము తనని లేపడము, తన అనవసరంగా ఆకాశానికి ఎత్తడము 10 వారాలు చేశారు. సో అప్పుడు అంతా బాగానే అనిపించింది. ఇప్పుడు సడన్గా గత 3-4 వారాల నుంచి కంటిన్యూ నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ లాజిక్, బిగ్ బాస్ లాజిక్ ఏందనేది ఎక్కడ అంతు పట్టట్లే. నాకు తెలిసి బిగ్ బాస్ టీము కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయాలని చెప్పి తనుజను నెగిటివ్ చేస్తుందని ఒక సందర్భం అనిపిస్తుంది. ఇంకొక సందర్భం ఏంటంటే తన ఓటు బ్యాంక్ అనేది 50 to 60% ఉంది కదా, ఆ ఓటు బ్యాంక్ని ఎలాగైనా తగ్గించాలని చెప్పి టార్గెట్ చేస్తుందని చెప్పి ఇంకొక సందేశం ఉంది. అదేవిధంగా నిజంగా అంత పెద్ద తప్పులా అంటే అవి అంత పెద్ద తప్పులు అయితే కావు తనుజ చేసినవి. ఎందుకంటే తనకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ని సంచాలకులైనటువంటి సంజన గారికి చెప్పింది. లేదు ఇది రెక్టాంగిల్ లాగా లేదు, ఇది ట్రయాంగిల్ లాగా లేదు అని చెప్పి తన షేప్ కరెక్ట్ లేదని చెప్పి ఒక డౌట్ రేజ్ చేసింది. ఆ డౌట్ను తీసుకొని నువ్వు అనవసరంగా అన్నెసరిగా ఆ గొడవని పెద్దగా చేశావు, నీ వల్లనే గొడవ పెద్దదని చెప్పి గట్టిగా క్లాస్ అయితే పీకడం అయితే జరిగింది. అదేవిధంగా సుమన్ శెట్టి చేతిలో ఓడిపోవడమో, నువ్వు గేమ్ సరిగా ఆడకపోవడమో, నువ్వు అంటే సుమన్ శెట్టిని చూడడం వల్ల నీ బ్యాలెన్స్ అవుట్ అయిందని అది కూడా చెప్పడము. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళ ఉద్దేశము నీవు గేమ్ సరిగా ఆడట్లేదు అని చెప్పి నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ గత 3-4 వారాల నుంచి కంటిన్యూగా ట్రై చేస్తుంది. దేనికోసం అంటే బికాజ్ ఆఫ్ కళ్యాణ్ పడాల కోసము. కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేయాలనుకుంటుంది. కళ్యాణ్ పడాల ఈ సీజన్ గెలిస్తే బిగ్ బాస్కు చాలా ప్లస్ అవుతుంది కాబట్టి ఎలాగైనా కళ్యాణ్ పడాన్ని గెలిపించాలని చెప్పి గట్టిగా అయితే ట్రై చేస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే కళ్యాణ్ పడాల గెలవడం వల్ల బిగ్ బాస్ టీంకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటంటే కళ్యాణ్ పడాల గెలవడం వల్ల బిగ్ బాస్కు ఇండియా లెవెల్లో ఫ్రీ పబ్లిసిటీ అనేది వస్తుంది. అది ఎలా బ్రో అంటే కళ్యాణ్ పడాల ఒక నార్మల్ పర్సన్ కాదు. కళ్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీకి పనిచేసినటువంటి ఒక జవాను. సో ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆర్మీ పర్సన్ గెలిస్తే అది పబ్లిసిటీ అనేది ఇండియా లెవెల్లో ఉంటుంది. అరే ఒక ఆర్మీలో పనిచేసే అతను ఒక 3 నెలలు లీవ్ తీసుకొని వచ్చి బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో పాల్గొనంట, గెలిచాడంట అనేది ఆ పబ్లిసిటీ అనేది ఇండియా లెవెల్లో అవుతుంది. సో అప్పుడు తెలుగు బిగ్ బాస్ షోకి ఇండియా లెవెల్లో పబ్లిసిటీ వస్తుంది కాబట్టి దాన్ని ఎలాగైనా క్యాచ్ చేసుకోవాలని చెప్పి అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో కళ్యాణ్ పడాలని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ సెలెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి బిగ్ బాస్కి తీసుకురావడం జరిగింది. బిగ్ బాస్ తీసుకొచ్చిన తర్వాత 5-6 వారాల తర్వాత దాని గేమ్ ఇంప్రూవ్ అయిన తర్వాత తనని పట్టుకొని మెల్లగా టాప్ 5 వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారంటే 100% కళ్యాణ్ పడాలా అవుతాడు. ఎందుకంటే తన వ్యక్తిత్వం బాగుంది, తను న్యాచురల్గా ఆలోచిస్తాడు, తను జెన్యున్గా ఉంటాడు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తప్పు అని చెప్తాడు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంటాడు. సో ఓవరాల్గా కళ్యాణ్ పడాల డిజర్వ్ అంటే 100కి 1000% బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి డిజర్వ్. సో తనుజ కాదా అంటే తనుజలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. సో తనుజ కూడా డిజర్వ్ ఉంది. బట్ కళ్యాణ్ పడాలతో పోల్చుకుంటే సెకండ్ పొజిషన్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారము కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొట్టబోతుంది నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే ఫస్ట్ తనుజ సేవ్ అవుతుంది, తర్వాత డెమాన్ పవన్, తర్వాత బర్నీ,
తర్వాత సుమన్ శెట్టి, వీళ్ళు నలుగురు సేవ్ అవుతారు. దాని తర్వాత ఎలిమినేషన్ అనేది సంజన వర్సెస్ రీతు చౌదరి ఉంటుంది. సో సంజన సేవ్ అవుతుంది, రీతు ఎలిమినేషన్ అవుతుంది. రీతు ఎలిమినేషన్ ఎందుకంటే బర్నీ గారిని ఎలాగైనా టాప్ 5కి తీసుకెళ్లాలంటే రీతు ఎలిమినేషన్ అనేది కావాలి. ఎందుకు అంటే రీతు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉంటే తనను టాప్ 5కి పోటీ చేస్తుంది కాబట్టి ఆ అడ్డు తొలగించాలని చెప్పి బర్నీ గారికి టాప్ 5కి వెళ్ళడానికి రోడ్డు సుమగం చేశారు. అందుకోసము రీతుని ఎలిమినేషన్ చేశారని చెప్పి నా అనాలిసిస్ ప్రకారం నాకైతే అనిపిస్తుంది. మనకు సమాచారం కూడా రావడం జరిగింది. మొత్తానికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.